ఒక మనిషిని పెట్టి వచ్చాను. మనం లేకుంటే మీకు తెలుసు కదా, మనం లేకుంటే ఇప్పుడు కూడా మనం వేసుకునే బ్రాండ్ బట్టి ఉంటుంది. పిల్లలు లైన్ బట్టి పెట్ట కూడా 100% 70% పెట్టండి. 50% కాదు, అందుకని 70% మంచి జాతి పెట్టండి. ఓన్లీ ఒకటే లైన్ వేయడం అనేసి మొత్తం తీసాను. మంచి పెట్టన్నా కూడా తీసే వచ్చాను. అట్లానే కొంచెం కూడా ఒక 1 lakh అయినా సరే మీకు నచ్చింది మంచి. ఇంకా మనకు ఏంటంటే ఏమైనా చేసినా కూడా పేరు పెట్టకూడదు. ఇక రత్తయ్య గారితో తెచ్చాము. ఇంకోటి రత్తయ్య గారు, అయితే మా సైడ్ మీరు చాలా ఫేమస్ తెలంగాణ మహబూబ్నగర్లో. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మీ దగ్గర కొంచెం ఎంతో 50కో ఎంతకో తీసుకొని ఒకటేసారి 2-3 అంటే చిన్న చిన్న వాళ్ళు భయపడుతుంది. రత్తయ్య గారి దగ్గర ఏంది ఒకటేసారి 2 అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, రత్తయ్య గారు 2 లేదే కోడి లేదని టాక్ అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చి చూసినాం కదా, మీరు కోడిని బట్టి రేట్ ఉంది. సో డైరెక్ట్ 2 లక్షలకే అని చెప్పి ఇట్లా చెప్పేస్తారు. అంటే చాలా మంది భయపడతారు. 70-80 వేలకి ఇచ్చే కొడుకుంది కూడా వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, అది కాదు దాని మీద రాసి పెట్టలేదు. మనం 10 లక్షలు పందెం కడతాం, వాళ్ళు 10 వేలు తగ్గిస్తే మనకు నష్టం ఉంటుంది. మనకు పుట్టిన గుడ్డు అది అది చూసి ఇచ్చేస్తాను. మనం ఏమడిచి వెనక్కి వెళ్తామని మనకు తెలియదు. ఎందుకంటే మన తెలంగాణలో మన సైడ్ ఒక పిల్లడు తెచ్చాడు. 2 లక్షలు వచ్చి తెచ్చానని చెప్పి 2 లక్షలు 2 lakhs అని చెప్పేసి తను చెప్తున్నాడు. 2 lakhs కూడా ఆ కొడుకుని ఇవ్వను కూడా ఇవ్వను. అసలు ఒక ద్వారాగా కంపల్సరీ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఆ కొడుకు దేవవారు మన బాగా దగ్గర అయినా ఆయన చేసి చెప్పాడు. ఇతను ఎప్పుడు చేస్తున్నాడు. ఇతను కూడా అన్నాడు, రిక్వెస్ట్ చేసామంటే నేను పిల్లలు అమ్ముకుంటానండి, మీ పేరు చెప్తుంది కొడుకుని చూపించి చెప్పా. నువ్వు పెట్టలు మంచి పెట్టలైతే నమ్ము, నాకు బ్యాడ్ రానికుండా చెయ్యి. ఏదో పూరి పెట్టకేసి నా పుంజుని వేసి మీ గుడ్లు పెట్టలు అమ్మేసి తప్ప ఏదంటే అబ్బాయి లేదండి, చాలా మంచి పెట్టలు ఉంచుకున్నానండి అన్నాడు. ఈ తర్వాత రకరకాలుగా ఉంటుంది కోడి వస్తుంది. ఇంకోటి రత్తయ్య గారు, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అంటే అందరికీ ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో రత్తయ్య గారు అంటే ఒక బ్రాండ్. అంటే ఇప్పుడు మా ఇన్స్పిరేషన్ అనేది రత్తయ్య గారు తీసుకోవాలి. అంటే మీరు మా ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఎవరు ఉండే నార్మల్గా మీరు వీళ్ళ దగ్గర తీసుకోలేదమ్మా, మీరు ఓన్గా తయారు అసలు ఇంతమంది ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు, మనం వెళ్ళి ఏనాడు ఎక్కడ పరిస్థితి అది అడుగుదామనేసి చూద్దాం రత్తయ్య గారికి ఎవరు ఫేవరెట్ ఉంటారు అనేసి. లేదు మనం బయట కోడి కొంటాం, ద్వారా బాగా కొనేవాడిని. ఇప్పుడు ఇంత సేపు క్రితం ఇప్పుడు 4 మకాలు ఉన్నాయి. ఇంత సేపు క్రితం ఈ ద్వారా బాగా కొనేవాడిని, బయట కొనేవాడిని. ఇప్పుడు కొంటా, బలివాళ్ళు. ఇప్పుడు మనం పెట్టలు పుంజులు ఇస్తాం, 10 పెట్టలు 2 పెట్టలు పట్టుకెళ్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి 50-100 పుట్టినాయి అనుకోండి, వాళ్ళ దగ్గర 10, 20, 30, 40, 50 అట్లా మనం వచ్చి మనం తెచ్చుకుంటాం. మీ బ్రీడ్కి మీరే తెచ్చుకోకపోతే మనకి ఇది కోడి పుట్ట. ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఒక 7-8 దొడ్లు ఉన్నాయి. అంటే మన దగ్గర పట్టించి చేంజ్ వాళ్ళు చాలా భారీ చేపిస్తారండి. వాటిని మనం నచ్చి తెచ్చుకుంటాం, కానీ వాళ్ళు అమ్ముకుంటాం. అవును, నేను తెచ్చుకుంటాను. ఇప్పుడు నార్మల్గా స్టార్టింగ్లో ఇప్పుడు కోళ్ళ పందాలు వద్దు అట్లా ఇట్లా అంటున్నారు కదా, మిమ్మల్ని ఇప్పుడు ఫోర్ చేస్తున్నప్పుడు అంటే మీ ఇంట్లో కోడి పంది ఈ ఫీల్డ్ వద్దని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మీకు ఏమైనా అట్లాంటి వద్దని అని చెప్తారు? మా నాన్నగారు వాళ్ళే మనల్ని సరదా తీసుకెళ్ళేవాళ్ళు. దానివల్ల ఓకే ఓకే. అంటే అప్పుడు అంటే గోధుమ గట్ట డబ్బు పాడు చేయటం ఇటువంటి లేవు కదండి. అందువల్ల అప్పుడు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అన్న యూత్కి ఏం చెప్తారు ఈ ఫీల్డ్? అంటే నార్మల్గా ఇప్పుడు డిగ్రీలో అవన్నీ చేసిన వాళ్ళు ఈ ఫీల్డ్కి వద్దామని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. చేసుకుంటే నడుస్తుంది అంటారా లేదా? అంటే మీ ఒపీనియన్, సింపుల్ ఒపీనియన్ బెస్టా కాదు? మనం ఈ కోడి పందాలు వేసుకుంటా ప్లస్ కోడి మేపుకుంటా మనం కొన్ని కోళ్ళు సేల్ చేసుకుంటా మనం ఎవరు పెంచుకోవడం అనేది తప్పుగానండి. మనం ఏదన్నా ఒక పని చేసుకుంటా. ఇప్పుడు నాకు ఉందండి, నేను ఏదో కొంచెం నా చిన్న వ్యవసాయదారుని, మనం ఏదో వ్యవసాయం చూసుకుంటా చక్క మనం ఇది చేసుకుంటాం. ప్యాషన్ కాకుండా ఇది నాకు బాగా అది ఇష్టమైన పని, మొత్తం బాగా ఇష్టమైన పని. నాకు ఎక్కువ టైం దీంట్లో ఉంటాను. వ్యవసాయంలో కూడా 1 గంట 2 గంటలు వెళ్ళి వచ్చేస్తాను. అందువల్ల ఏదన్నా మనం బతకడానికి పని చూసుకుంటూ ఉండి దీన్ని చేసుకుంటే తప్పులేదు. కోడిని మేపుకోవడం తప్పులేదు అసలు. ఇవాళ బోర్డు మంది కోడి మేపుకుని చేసేవాళ్ళు. ఇవాళ కోడి కూడా బాగా పెరిగిపోయింది. దొరకన్నా కోడి క్రేజ్ బాగా పెరిగిపోయింది. మనం ఏదైనా కోడి ఒక 5 పెట్టలు 6 పెట్టలు పుంజినెత్తి ఒక 20-30 పిల్లలు పుట్టినాయి అనుకోండి, ఒక 10 పిల్లలు అమ్ముకున్న కోడిని బట్టి అది 10లో 10, 20, 2 లక్షలు 10 ఒక సంవత్సరం ఖర్చు సరిపోతుంది మనుషులకు, సామాన్యం కొట్టడం. అలాగే మనం మేపుకుంటే ఎవరైనా మేపొద్దు అన్నకు చెప్పకూడదు కానండి. ఓకే, మనం మేపుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీంట్లో మేపుకోవచ్చు కానీ స్టార్టింగ్ కాబట్టి ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్త చూసుకుని మేపుకోవాలి. మనం ఏదన్నా పని చేసుకుంటా బతకడానికి ఇది చేసుకుంటే తప్పులేదు. ఇంకోటి ఇప్పుడు రత్తయ్య గారు ఈ స్టేజ్లో ఉండడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? నార్మల్గా ఈ అందరిలో రత్తయ్య గారు టాప్లో ఉండడానికి ఎంత టైం పట్టింది? మనకన్నా చాలా పెద్దోళ్ళు ఉన్నారు, మనకన్నా చాలా ప్రముఖులు ఉన్నారు పందులు. మనం టాప్ కాదండి. అయితే మనం 30 సంవత్సరాలు బట్టి దీంట్లో ఉండిపోయాను.
అయితే ఇంకోటి ఇప్పుడు నార్మల్గా మీరు మాట్లాడే పద్ధతి నేను నిన్న కూడా చూసిన వాళ్ళు మెడిసిన్ కూడా చెప్తాను మీరు ఫోన్ చేస్తే అంటే అంత డౌన్ టు అర్త్ ఎట్లా అంటే అంత సింప్లిసిటీ ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు అంటే నార్మల్ నిన్న మేము చూసినాం లైవ్లో చూసినాం వాళ్ళు వచ్చారు అని అడిగారు మిమ్మల్ని సార్ అంటే నాకు ఫోన్ చేయండి మీరు మెడిసిన్ చెప్తాను అంటే ఫ్రీ టైం ఎట్లా కేటాయిస్తారు మీరు కస్టమర్ కాదు లేదు ఇప్పుడు వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు మనకి కూడా దీంట్లో ఏదో కొంత పరిజ్ఞానం ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఏదన్నా ఏ మెడిసిన్ జబ్బు చేసినప్పుడు లేదంటే ఏ మ్యాథ్లు తింటలేదంటాను అది చెప్పడం ఇక మనకి అక్కడ అలవాటు అయిపోయిందండి ఎవరన్నా చేసిన మనకు తెలిసిన మట్టుకు చాలా మంది కోల్డ్ ఇచ్చినాక అసలు రెస్పాన్స్ గారు మీరు నార్మల్గా నిన్న అట్లా చెప్పినాడు మాకు చాలా మంచి సంతోషం అనిపించింది అంటే మెడిసిన్ కూడా మీరే చెప్తా అంటే ఓన్గా అంటే బాగా అనిపించింది ఫోన్ చేస్తే మాకు మంచిగా మాట్లాడతారు ఇప్పుడు ఫోన్ చేసినా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు బిజీ వచ్చింది కోడి కొనకపోతే అందరికి ఇస్తాను ఇందాక ఫోన్ చేసింది లేదు మీరు మంచిగా రెస్పాండ్ ఇద్దరు ముగ్గురు నేను కూడా సజెస్ట్ చేశాను వచ్చింది కూడా అవును వచ్చారు ఏమ్మా దేనికయ్యి చికెన్